చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరు సార్? ఏమండి, మేము పద్మావతిని కలవడానికి వచ్చాం. ఓకే. నేను ఆమె భర్తని. ఓకే. వీళ్ళు మా పిల్లలు. ఒక్క నిమిషం ఉండండి, నేను జైలర్ గారికి ఇన్ఫార్మ్ చేసి వస్తాను. హలో సార్, పద్మావతి గారిని చూడ్డానికి కొంతమంది విజిటర్స్ వచ్చారు. ఆమె భర్త పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు కలవడం కుదరదని చెప్పు, పంపించేసేయి. సార్, చాలా మంది వచ్చారు. మీరు చెప్పినట్టుగానే చెప్పి పంపించేయమంటారా? వద్దు, నేనే వచ్చి వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళని అక్కడే ఉండమను. సరే సార్. ఏమైందండి? జైలర్ గారు ఏమన్నారు? మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి, సార్ వస్తున్నారు. పద్మావతిని చూడ్డానికి ఆమె భర్త బంధువులు వచ్చారంట. వాళ్ళకి తెలియకుండా ఆమెనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. నేను వాళ్ళని కవర్ చేస్తాను. ఓకే సార్. సార్, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఈ విషయంలో నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయాలి. అలాగే సార్, నేను చూసుకుంటాను. చా, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. పద్మావతిని ఇటువైపు నుంచే తీసుకెళ్ళాలి. ఎలా? అర్థమైంది కదా? సరే సార్, వెళ్ళు. ఏంటి పర్మిషన్ తీసుకోకుండా వచ్చేశారు? సార్, మేము పద్మావతిని చూడాలి సార్. అలా కుదరదు. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. అది దాటి ఎవరూ ఏం చేయలేం. జైలర్ గారు, పద్మావతిని మేము ఇప్పుడే చూడాలి. ఎందుకంటే పిల్లలు తల్లి మీద చాలా బెంగ పెట్టుకున్నారు. వీళ్ళ అమ్మగారు చేసిన ఘోరాలు వీళ్ళకి తెలియవు అనుకుంటా. అందుకే అంత పట్టుబడుతున్నారు. పద్మావతి ఏం చేసిందో కోర్టు నిర్ణయిస్తుంది. అంతవరకు తన్ని ముద్దాయి అనే హక్కు మీకు లేదు సార్. చూడండి, నీతో నాకు వాదన అనవసరం. పర్మిషన్ లేకుండా ఖైదీని చూడడానికి వీల్లేదు. అయినా ఈరోజు ఖైదీలను ఎవరూ కలవడానికి వీల్లేదు. పర్మిషన్ తీసుకొని రేపు రండి. కాదు, మేము ఇప్పుడే మా అమ్మని చూడాలి, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. అవును, మా అమ్మని చూస్తే తప్ప మేము ఇంటికి వెళ్ళాం. చూడండి, పర్మిషన్ లేకుండానైనా నేను ఒప్పుకుంటాను. కానీ విజిటింగ్ అవర్స్ ఇప్పుడు కాదు. ఇప్పుడు వెళ్ళిపోయి విజిటింగ్ అవర్స్లో రండి. నాన్న, విజిటింగ్ అవర్స్ వరకు మనం ఇక్కడే ఉందాం. అలా ఉండకూడదమ్మా. ఇంటికి వెళ్ళిపోండి. సార్, ఈరోజు ఎలాగైనా పద్మావతిని కలిసి తీరాలి. వీళ్ళిప్పుడే రావాలా? పద్మావతిని చూపించకపోతే
వీళ్ళు గొడవ చేసేలా ఉన్నారు. చూపించాలన్నా కుదరని పరిస్థితి. ఎలాగైనా వెళ్ళి ఇక్కడి నుంచి పంపించేయాలి. చూడండి, మీరు ఎన్ని చెప్పినా సరే మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని దాటి మేమేమీ చేయలేం. ఒరే విష్ణు, ఆయన రూల్ ప్రకారం ఇప్పుడు కలవడం కుదరదంటున్నాడు కదా, ఇంకోసారి వద్దాం పదండి. కామాక్షి, పిల్లలు తల్లి కోసం బెంగ పెట్టుకున్నారు. ఇప్పుడు వెనక్కి వెళ్దామంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి నేను నచ్చ చెప్తానులేండి. మీరేం చెప్పినా మేము వినం. ఇప్పుడు అమ్మని చూసి వెళ్ళాల్సిందే. సాక్షి, నువ్వు కూడా మీ అమ్మలా తయారవుతున్నావు. ప్రతిదానికి అంత మొండి పట్టుదల పనికిరాదు. అమ్మా, సాక్షినేమనుకో. ఇప్పుడు పద్మావతిని చూడాలని సాక్షియే కాదు, నేను కూడా కోరుకుంటున్నాను. ఎంత టైం అయినా సరే ఇక్కడే ఉందాం. కామాక్షి, నువ్వు ఇక్కడ ఉండలేకపోతే వెళ్ళిపో. మేము ఇక్కడే ఉండి పద్మావతిని చూసి వస్తాం. వీళ్ళు బాగా మొండి వాళ్ళ ఉన్నారు. ఎంత చెప్పినా వినడం లేదు. వీళ్ళని ఎస్ఐకి అప్పగిస్తే సరే. సరే, ఎంతసేపు ఉంటారో ఉండండి, నాకు పని ఉంది. ఏమైనా సరే మేము అమ్మని చూడాల్సిందే. అంతవరకు కదలం. వీళ్ళని త్వరగా ఇక్కడి నుంచి పంపించు. ఓకే సార్. ఈ జైలర్ అంతా మాయ చేస్తున్నాడు. పద్మావతికి జరిగింది వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాలి కదా, కానీ అందరు ఇక్కడే ఉన్నారు. ఏం చేయడానికి లేదు. ఎలా? డాక్టర్, 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 ఏం జరిగింది? ఫుడ్ పాయిజన్ అయింది డాక్టర్. ఓ మై గాడ్, ఈవిడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. బ్రతకడం కష్టం. డాక్టర్, ఎలాగైనా ఈమెను కాపాడాలి. మేము ఎంతో ఓపుతో ఇక్కడికి వచ్చాం. అసలు ఇదంతా ఎలా జరిగింది? జైల్లో ఫుడ్ పాయిజన్ ఏంటి? ఆ, అదే అర్థం కావట్లేదు డాక్టర్. నిన్నంతా బానే ఉంది. రాత్రి ఎప్పుడో వామిటింగ్ చేసుకుంది. మా వాళ్ళు మార్నింగ్ చూశారు. ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా టైం అవడం వల్ల పల్స్ వీక్ గా కొట్టుకుంటుంది. బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ప్లీజ్ డాక్టర్, ట్రై యువర్ బెస్ట్. ఈమెను ఎలాగైనా బతికించండి. ఈమె ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. ఓకే, ట్రీట్మెంట్ అయితే చేస్తాం, కానీ బ్రతుకుతుందన్న గ్యారంటీ మాత్రం ఇవ్వలేము. నర్స్, ఐసీయూలో అడ్మిట్ చేయండి. ఓకే మేడం. చూడండి, మీరు ఎంత ప్రయత్నించినా ఆవిడ్ని కలవడం వీలు కాదు. దయచేసి వెళ్ళిపోండి. కుదరదా? ఏ? ఎందుకని? ఏమైనా సరే పద్మావతిని కలిసే వెళ్తాం. మీరు ఇలా పట్టుపడుతున్నారంటే మాకేదో అనుమానంగా ఉంది. మీరు తనని టార్చర్ పెడుతున్నారా? అదేం లేదండి. పోలీస్ స్టేషన్లో అయితే నిజం చెప్పించడానికి ఏమైనా చేస్తాం. ఇక్కడ ఆ పని ఎందుకు చేస్తాం? మరెందుకు చూపించనంటున్నారు? చెప్పండి. సార్, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని దాటి మేమేం చేయలేం. చూడండి ఎస్ఐ గారు, వీళ్ళంతా వట్టి మొండి గట్టాలు. మీరు పద్మావతిని చూపించకపోతే ఇక్కడి నుంచి కదలరు. అందుకే ఒకసారి పిల్లలనైనా పద్మావతి దగ్గరికి పంపించండి. అరే, పిల్లలు వెళ్ళే వీలుంటే మిమ్మల్ని కూడా పంపిస్తాను కదా. ఇది టైం కాదనే కదా పంపడం లేదు. విన్నారు కదా, పదండి వెళ్ళిపోదాం. మేము రాము. కావాలంటే నువ్వు వెళ్ళు. అందరికందరు మొండి గట్టాలు తయారయ్యారు. ఇంకా చేయగలిగిందేముంది? ఇక్కడే పడి ఏడుద్దాం. వీళ్ళు వెళ్ళేలా కనబడడం లేదు. ఏం చేద్దాం? మేడం, విజిటింగ్ అవర్స్ టైం కూడా అయింది. వెళ్ళమని చెప్పలేము.
అది కరెక్టే. సార్ మీరు ఎంతసేపు నిలబడినా ఇక్కడ వేస్ట్ సార్. ఎందుకంటే పద్మావతి గారు ఇక్కడ లేరు. ఏంటండి మీరు చెప్పేది? పద్మావతి ఇక్కడ లేకపోవడం ఏంటి? తను ఈజీలోనే కదా ఉంచారు. అవునండి, సిచ్యువేషన్ ఈజ్ రియల్లీ హోప్లెస్. ఈమెని వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఏంటి, పద్మావతికి సీరియస్గా ఉందా? మరి ఆ విషయం మాకు చెప్పరేంటి? ముందు ఆఫీసర్ని పిలవండి. సార్ మీకు ఈ విషయం చెప్పానని తెలిస్తే నన్ను సస్పెండ్ చేస్తారు. అవునరా విష్ణు, ముందు మనం పద్మావతిని రక్షించుకోవాలి. మా అమ్మ ఎక్కడుంది? సరే, అసలు విషయం చెప్పి చాలా సహాయం చేశారు. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉంది అదేనే చెప్పండి. అది అరే విష్ణు, త్వరగా పదరా, వెంటనే వెళ్ళి పద్మావతిని చూడాలి. సరే నాన్న. పదండి. వీళ్ళంతా ఏరి వెళ్ళిపోయారు మేడం. ఓహో, ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయారన్నమాట. వెరీ గుడ్. వాళ్ళు అక్కడే ఉన్నారా? లేరు సార్, వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేశాను. వెరీ గుడ్. దీనికి తగ్గ ప్రతిఫలం నీకుంటుందిలే. ఆల్రెడీ ఖైదీలకి ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చినట్టున్నాను. వాళ్ళని భయపెట్టమంటే ప్రాణం మీదకు తెచ్చారు. ఏదో రకంగా పద్మావతి బతకాలి, లేకపోతే ఇది నా పేకకు చుట్టుకునేలా ఉంది. ఛ, ఆ పుష్ప మాట వినకుండా ఉండాల్సిందే. ఆ వెధవ ప్రమోషన్ ఇప్పిస్తారనేసరికి ఆశపడి ఇదంతా చేశాను. సార్, జైల్లో ఉండాల్సిన నా భార్య హాస్పిటల్కి ఎలా వచ్చింది? అది కాదు సార్, ఫుడ్ పాయిజన్ అయ్యింది. బహుశా ఆవిడికి ఫుడ్ ఎలర్జీ ఉండుంటుంది. మా జైల్లో చేసిన దోసకాయ పప్పు ఆవిడకి పడుండదు. రేయ్, చంపేస్తాను. ఛీ! నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు. తనకి ఫుడ్ అలర్జీ ఏంటి? మేము ఎంక్వైరీ చేస్తాం సార్. బహుశా వంట చేస్తుంటే ఫుడ్లో ఏ బల్లో పడుంటుంది. వేషాలు వేస్తున్నావా? ఫుడ్లో పల్లి పడితే నా కోడలు ఒక్కదానికే ప్రమాదం జరుగుతుందా? మిగతా వాళ్ళకేం కాదా? సార్, అది ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. చూడండి మిస్టర్,
పొరపాటు ఎక్కడ జరిగినా, పద్మావతికి ఏం జరిగినా పనిష్మెంట్ నువ్వే అనుభవించాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్. సార్, కర్మ, ఈ టైంలో మా ఎస్పీ గారు కూడా ఇక్కడికే రావాలా? నేను అయిపోయాను. హాయ్ విష్ణు గారు, మీరేంటి ఎలా వచ్చారు? ఎవరికైనా బాలేదా? మీ జైలర్ గారు అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇది సార్ ఈయన చేసిన నిర్వాకం. ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడో తెలియదు, కానీ నా భార్య ప్రాణాల మీదకి తెచ్చాడు. ఆయన చెప్పిందంతా నిజమేనా? నేనేం చేయలేదు సార్. ఫుడ్ పాయిజన్ వల్ల ఆవిడ అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు కూడా శిక్ష నీకే పడుతుంది. నువ్వు ఖైదీలకి నాణ్యమైన ఆహారం ఇవ్వటలేదన్నమాట. గవర్నమెంట్ ఫండ్స్ అన్ని నొక్కేసి నాసిరకం ఫుడ్ పెడుతున్నావా? అయ్యో, అదేం లేదు సార్. కావాలంటే మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. మరీ అంత బెస్ట్ ఫుడ్ ఇస్తుంటే ఇదెలా జరిగింది? సో వీళ్ళ విషయంలో నువ్వేదో చేశావు. పొరపాటున పద్మావతి గారికి ఏదైనా జరిగితే నీ ఉద్యోగం పోవడమే కాదు, నువ్వు జీవితాంతం చెప్పకూడదు తినవలసి వస్తుంది. డాక్టర్, పద్మావతికి ఎలా ఉంది? ఆవిడ పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. మా ప్రయత్నం మేం చేశాం, కానీ కొంత టైం గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం. డాక్టర్, మీరే అలా అంటే ఎలా? ఎలాగైనా మీరు ఆ ప్రాణాలు కాపాడాలి. సార్, మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం, కానీ ఆవిడ పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. విష్ణు గారు, మీరే ఇలా అయిపోతే ఎలా? నా మాట నమ్మండి, పద్మావతి గారికి ఏమీ కాదు. తను ఈ కాలంలో పుట్టాల్సిన మనిషి కాదు సార్. తన ఎదురుగా ఎవరికైనా కష్టం వస్తే విలువిల్లాడిపోతుంది. తను ఇప్పుడు ఇంత పెద్ద కష్టంలో ఉంది. తను ఏ నేరం చేయలేదు సార్. నేరం అంటే ఏంటో తనకి తెలియదు. అలాంటి పద్మావతి ఒక మనిషిని చంపిందంటున్నారు. వీడికి పద్మావతి పిచ్చి పట్టింది. పద్మావతి చస్తే తప్ప వీడు బాగుపడ్డా. మీరేం కంగారు పడకండి. చూడు, పద్మావతి గారు బాగుపడే వరకు నీ డ్యూటీ ఇక్కడే. ఏదైనా అవసరం అయితే కాల్ చేయి. ఓకే సార్. విష్ణు గారు, భయపడకండి, దేవుడు ఉన్నాడు. మంచి వాళ్ళకి పరీక్షలు పెడతాడే గాని ఏ హాని జరగనివ్వడు. థ్యాంక్ యూ సార్. సరే, జాగ్రత్త. పద్మావతి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకూడదు. అది చస్తేనే నాకు మనశ్శాంతి. ఆ జైలర్కి ఫోన్ చేసి పద్మావతికి టార్చర్ డోస్ పెంచమని చెప్తాను. అప్పుడే నాకు డబుల్ హ్యాపీనెస్ వస్తుంది. ఈ టైంలో పుష్ప కాల్ చేస్తున్నాడేంటి? ఇక్కడ పరిస్థితులు పుష్పకు తెలియవు. సరే, ఏం చెప్తాడో చూద్దాం. హలో పుష్ప. హలో జైలర్ సాబ్,
డిస్టర్బ్ ఏమైనా చేశానా? ఏం లేదు చెప్పు. పద్మావతికి మీరు చూపిస్తున్న టార్చర్ నాకు చాలా బాగా నచ్చింది. పుష్ప, ఇక్కడ ఏం జరిగిందో తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. అక్కడ ఏం జరిగిందో నాకు అనవసరం సార్. అక్కడ జరగబోయేది మాత్రం నా కంట్రోల్లో ఉండేలా చూడండి. ప్రస్తుతం ఇక్కడ జరగబోయేది ఆ పైవాడి కంట్రోల్లో మాత్రమే ఉంది. ఎవరా పైవాడు? మీ హయ్యర్ అఫీషియల్స్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. పైవాడంటే నా పై అధికారి కాదు, దేవుడి చేతుల్లో నా భవిష్యత్తు ఉందనే అర్థం. ఏమైంది సార్? మీ ప్రమోషన్ గురించి నేను చేయగలిగిందంతా చేస్తూనే ఉన్నాను. మీకు త్వరలోనే మంచి న్యూస్ వస్తుంది. మీరు టెన్షన్ పడకండి సార్. ఇప్పుడు నేను టెన్షన్ పడాలి? నా సిచ్యువేషన్ అలాంటిది. ఏమైందో చెప్పండి సార్. పద్మావతి ప్రాణాపాయ స్థితిలో ఉంది. మీరు చెప్తుంది నిజమా? అవును, నిజమే. తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. బ్రతికే ఛాన్సెస్ తక్కువని డాక్టర్లు చెప్తున్నారు. కానీ జైలుకు వచ్చినప్పుడు తను బానే ఉంది కదా సార్. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? దీనిని వెనక నుంచి నడిపించిన కర్తవి నువ్వు. ముందుండి అంతా నా కర్మ అని బాధపడేవాణ్ణి నేను. మీరు చెప్తుంది నాకు అర్థం కావట్లేదు సార్. ఆ పద్మావతిని టార్చర్ చేయమని నాకు చెప్పావు కదా. అవును సార్, చెప్పాను. నేను ఆ పని కొందరు లేడీ ఖైదీలకు అప్పగించాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. తెలుసు సార్. వాళ్ళ మీద పద్మావతి తిరగబడ్డంతో ఆమె చేత చెత్తబుట్టలో వేసిన ఫుడ్ తినిపించారు.